ఎస్సీ వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి అని కోరుకుంటూ ఈ నెల 11వ తేదీన ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా కాలేజ్ నందు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సదస్సు నిర్వహిస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మాదిగ ఉద్యోగి హాజరై వారి యొక్క అమూల్యమైన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు కొరకు వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలి అని నాయకులు సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో మందా దేవేంద్ర ప్రసాద్, ఎంఈఎఫ్ అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు షాగంటి అయోధ్య, అలాగే ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బిహెచ్ఎల్ ఉద్యోగ నాయకులు వినోద్, శ్రీకాంత్, నరేందర్, జ్ఞానానందం, సందీప్, బి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కులాల్లో ఉన్న 59 కులాలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, సమాన్యాయం కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నాము. మనకే కాదు, మిగిలిన కులస్తులు కూడా ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. దానికి మనందరం కూడా ఐక్యమత్యంతో సపోర్ట్ చేసి ఈ నెల జరుగుతున్నటువంటి 11వ తారీఖున జరుగుతున్న మేధావుల సంఘీభావ సభకు అధిక సంఖ్యలో తరలి వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.